జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం జరుగుతుంది? హోలీ. ఈరోజు హోలీ కాదు కదా బుల్లెమ్మా. అయితే మాకు తెలుసు మరిది. మేమే కావాలని సరదాగా జరుపుకున్నాం. అవునరా వర్మ, ఈ వేడుకలో నువ్వొక్కడవే మిస్ అయ్యావనుకున్నా, కాని టైంకొచ్చావురా. ఇంకెందుకు ఆలస్యం, కంటిన్యూ చెయ్యి. అలాగే అక్క. హే సెల్లి, అలా కాదు, బుగ్గలకు రాసుకోవాలి. నాకు సిగ్గక్క, నేను రాయలేను. అవును, నేను రాయలేను వదినా. హలో, ఎందుకు రాయలేవు? నేను రాస్తాను, చూసి నేర్చుకో. చిట్టమా. ఇప్పుడు నేను రాస్తాను చూడు. బా 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 రే వర్మ, లే, పైకి లేవరా, లేవరా నిన్ను. కాంతపోతా, కాంతపోతా, ఇప్పుడు ఇది నేను తప్పు చేశాడని కొట్టుపోతున్నావా? కొట్టాలా కొయ్యాలా? ఇలా పెళ్లి కాని ఆడపిల్ల వెనకాల పడ్డవే తప్పు, అలాంటిది అలా మీద పడతాడా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? హా, పైకి మంచివాళ్ల కనపడుతున్నాడు కాని పెద్ద కంత్రిగాళ్లా ఉన్నాడు. ఇలాంటి వాడితో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సారీ కాంతం పెద్దమ్మా, నేను పరిగెడుతుంటే ఎవరో కాలు అడ్డం పెట్టారండి, దాంతో పడిపోయానండి. చాలే ఆపరా. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను, వీడి చూపులో ఏదో తేడా కనిపిస్తుంది. నా చూపులోనా? అంత తేడా ఏం కనిపించిందత్తా? ఏంటా? లత కనపడిందంటే చాలు
చూపులతోనే చంపేస్తున్నాడు. మగాడు కదా, ఆ మగబుద్ధి ఎక్కడికి పోతుంది? కాంతం పెద్దమ్మ, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లతను ఎప్పుడు ఆ ఉద్దేశంతో నేను చూడలేదు. ప్రతి మగాడు ఇలాగే చెప్తాడు. అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని ఇంత గొడవ చేస్తున్నావు? పొరపాటున పడ్డానని వర్మ చెప్తున్నాడు కదా, ఇంతటితో వదిలేసి. చూడు, ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇదిగా కాంతమ్మత, ఎప్పుడు నన్ను ఇలాగే ఆడిపోసుకుంటావు. ఇప్పుడు ఈ కుర్రాన్ని ఆడిపోసుకుంటున్నావు. ఎందుకు అలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు? పచ్చకామర్లు వచ్చినోడికి ఊరంతా పచ్చగానే కనిపించిందంట భాస్కరు. మా అమ్మకు కూడా ఎవరిని చూసినా వెదవలాగే కనిపిస్తారు. ఎందుకంటే బేసిక్గా ఆవిడ కూడా అదే టైప్ కదా. నార్మోయ్, ఒరే అవతారం, దీని మాటల కంటే ఆ సౌండే బెటర్ రా. పెట్టు. అలాగే అక్క. లత ఎలాగైనా సరే ఈరోజు ఉంగరం వదినకిచ్చేసి వేలికి పెట్టుకోమని చెప్పాలి. వదిన వదిన, ఒక చిన్న మాట. ఏడు వర్మ, ఒకసారి ఈ ఉంగరం నీ వేలికి పెట్టుకుంటావు వదినా? దేనికి? ఏం లేదు వదినా, నాకు ఒక ఫ్రెండ్ ఉంది. తనకి బర్త్డే గిఫ్ట్గా ఈ రింగ్ కొన్నాను. ఆ అమ్మాయి వేలి సైజు నీ వేలి సైజు ఒకటే. నీ గనక ఈ ఉంగరం సరిపోయిందనుకో, ఆ అమ్మాయికి కూడా సరిపోతుంది. అప్పుడు తీసుకెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. నాకు తెలుసులే మరిది, నువ్వు మా సెల్లెల కోసమే తీసుకొని ఉంటావు. సరే, ఇలా ఏట్టుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.